హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ట్రిప్ నాది కాదు, మనకి మీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తా పదండి. మార్నింగ్ యాదగిరి గుట్ట కవర్ చేసేసరికి చాలా టైం అయిపోయిందండి. యాక్చువల్గా సురేంద్రపురి ఆఫ్టర్నూన్ కవర్ చేస్తా అనుకున్నా కానీ కవర్ చేయలేకపోయినా. మనం ఇలా హైవే మీద వెళ్తుంటే కనిపిస్తుంది కదా, పెద్ద కొండలాగా ఉందా, అది వచ్చేసి భువనగిరి పోర్ట్ అనమాట. దీన్ని కూడా మిస్ అవుతున్నా. ఎల్లీగానే బయలుదేరంగానే క్లైమేట్ అండ్ వర్షం పడడం వల్ల అలాగే టెంపుల్ బాగా టైం తినేసిందండి. సో అందుకని చెప్పి సురేంద్రపురి భువనగిరి పోర్ట్ కవర్ చేయలేకపోయినా. భువనగిరి పోర్ట్ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో ట్రెక్కింగ్ మాత్రం వెరీ వెరీ స్పెషల్ అనమాట. ఈసారి వచ్చేటప్పుడు మాత్రం అస్సలు తగ్గేదేలే. భువనగిరి పోర్టు అండ్ సురేంద్రపురం మాత్రం కంపల్సరీ కవర్ చేస్తాను అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర దేవాలయమైన శ్రీ స్వర్ణగిరి ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం అండి. ఎవరైతే ఈ సమయంలో తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ టెంపుల్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఎందుకంటున్నానంటే ఇక్కడ ఉన్న విగ్రహం కూడా తిరుపతి లెక్కన విగ్రహం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. సో ఎవరైతే సమయంలో తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ స్వర్ణగిరి ఆలయాన్ని దర్శించుకోండి. అలాగే ఈ ఆలయాన్ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు. మార్చి 6, 2024లో ఈ టెంపుల్ ని ఓపెన్ చేశారు. శివగిరి స్వామివారి చేత విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిందనమాట. అప్పటి నుండి భక్తుల రద్దు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మాకు ఈ రోజుకి స్వామివారిని దర్శించిన భాగ్యం కలిగిందనమాట. ఓం నమో వెంకటేశాయ. టెంపుల్ అయితే కొద్దిగా లోపలికి ఉన్నట్టుందండి. రోడ్డు అయితే మాత్రం అంతంత మాత్రంగా ఉంది. ఈ రోడ్డు కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అనమాట. అలాగే ఓన్ వెహికల్ వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది ఉండదండి. అలా కాకుండా ఆటోగా రావాలనుకునే వాళ్ళు మాత్రం హైవే మీద నుంచి ఆటోస్ నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. ఈచ్ 1 పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఎటువంటి టెన్షన్ లేకుండా ఆటోకి రావచ్చు అనమాట. ఈ టెంపుల్ యాదగిరిగుట్టకు జస్ట్ 17 కిలోమీటర్లు ఉంటుందండి. కాబట్టి ఇక్కడ రావాలనుకునే వారు మార్నింగ్ యాదగిరిగుట్ట, ఈవినింగ్ స్వర్ణగిరి ప్లాన్ చేసుకోండి. మాక్సిమం అందరూ అలానే ప్లాన్ చేస్తారు. అలాగే యాదగిరిగుట్ట నుండి డైరెక్ట్ గా ఇక్కడికి బస్సెస్ కూడా ఉన్నాయండి. కానీ లోపల వరకు మాత్రం రావు, హైవే మీద దింపుతారు అనమాట. హైవే నుండి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. చాలా అంటే చాలా ఆటోస్ ఉంటాయి. ఈచ్ 1 పర్సన్ 20 రూపీస్ తీసుకుంటారు. సో ఆ విధంగా మనం టెంపుల్ చేరుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అండి. రైట్ సైడ్ లో 2 వీలర్ కి 4 వీలర్ కి సెపరేట్ గా పార్కింగ్ అంటే చాలా ప్లేస్ ఉంది. అలాగని చెప్పి ఫ్రీ కాదండి, పైసలు ఇవ్వాల్సిందేనా. అలాగే చెప్పులు కూడా బయట ఎక్కడ విడిచిపెట్టకండి. ఇక్కడే చెప్పులు స్టాండ్స్ ఉన్నాయి, వీటిని యూజ్ చేసుకోండి. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే తిరుపతిలో నాకు కొత్త షూ పోయిందండి. దానివల్ల కలిగిన ఇబ్బంది అంత కాదు. మన పైసలు ఎక్కడ ఖర్చు పెట్టని చెప్పండి, ఈ 5-10 రూపాయల దగ్గర తక్కువ తింది చెప్పండి. సో అందుకని చెప్పేసి ఈ చెప్పులు స్టాండ్ ని యూజ్ చేసుకోమని చెప్తున్నాను అనమాట. ఈ టెంపుల్ ని మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్మించారండి. వాళ్ళ అమ్మగారి కోరిక మేరకు మానేపల్లి హిల్స్ లో దాదాపుగా 22 ఎకరాలు ఈ టెంపుల్ నిర్మించారనమాట. ఈ టెంపుల్ నిర్మాణానికి 7 years టైం పట్టిందండి. ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మధ్యలో వైష్ణవ భక్తులకు గురువైన రామానుజాచార్యుల విగ్రహం ఉంటుందండి. దీన్ని కూడా దర్శించుకోండి. మనం టెంపుల్ కి వెళ్ళడానికి ముందే స్వామివారి యొక్క పెద్ద పాదాలను ఏర్పాటు చేయడం జరిగిందండి. దీన్ని వచ్చేసి స్వామివారి పెద్ద పాదపీఠం అని అంటారు. స్వామివారి పాదాలు చూడండి అంత పెద్దగా ఉన్నాయి కదా. సో భక్తులందరూ కూడా ఈ పాదాలు మొక్కుకుంటూ పైకి ఎక్కుతున్నారండి. మనం కూడా స్వామివారి పాదాలు మొక్కుకుంటూ పైకి వెళ్దాం. మనం టెంపుల్ కి ఈ ద్వారం గుండా వెళ్ళాలండి. ఈ ద్వారాన్ని వైకుంఠ ద్వారం అని పిలుస్తారు. అలాగే ఈ ద్వారం ఇరువైపులా ద్వారపాలక శిల్పాలు ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూడండి. మనం ద్వారాన్ని దాటగానే స్టెప్స్ స్టార్ట్ అవుతాయండి. మొత్తం 108 స్టెప్స్ ఉంటాయి అనమాట. ఈ స్టెప్స్ ఉన్న మండపాలను దశావతార మండపాలు అని అంటారు. మొత్తం 10 మండపాలు ఉంటాయి. ఈ 10 మండపాల్లో స్వామివారి 10 అవతారాలను మనం లెఫ్ట్ సైడ్ లో దర్శించుకోవచ్చు అనమాట. అలాగే రెగ్యులర్ గా చాలా మంది భక్తులు ఇది తెలియక డైరెక్ట్ గా పైకి ఎక్కేస్తుంటారండి. అలా కాకుండా స్వామివారి 10 అవతారాలను కూడా పాలరాతితో చాలా అంటే చాలా అద్భుతంగా మలిచారు. సో వీటిని తీసుకుంటూ పైకి ఎక్కండి. అలాగే మనం మెట్టెక్కున్నప్పుడు స్వామివారిని స్మరించుకోవడానికి ఇలా పైన స్వామివారి యొక్క గోవిందనామాలను రాయడం జరిగిందండి. వీటిని కూడా స్మరించుకుంటూ పైకి ఎక్కండి. కూర్మ అవతారం, వరాహ అవతారం, శ్రీ నారసింహ అవతారం, వామనావతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, శ్రీ బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, కల్కి అవతారం. కల్కి ఇప్పుడే కంప్లీట్ అయ్యి పైకి వచ్చానండి. టెంపుల్ యొక్క ఫ్రంట్ వ్యూ కొన్న లైటింగ్ తో దగ్గర మెరిచిపోతుంది. స్వర్ణగిరి పేరు తగ్గట్టు లైట్లతో స్వర్ణ కాంప్లిమెంట్ ఉన్నట్టుంది కదా. లైట్లతో మాత్రం అట్రాక్టింగ్ ఉందన్నమాట. అందుకే అందరూ ఈ టెంపుల్ కి ఈవినింగ్ రావడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకనేది ఇప్పుడు అర్థమైంది అనమాట. ఈవినింగ్ అయితే లైట్లతో దగ్గర మెరిసిపోతుంది అనమాట. నైట్ వ్యూ అయితే మైండ్ బ్లోయింగ్. మనకి స్టెప్స్ పక్కన గరుడ మండపం ఉందండి. దీని బ్యాక్ సైడ్ కూడా మనం గరుడిని దర్శించుకోవచ్చు అనమాట. స్టెప్స్ ఎదురుగా ఈస్ట్ గోపురం ఉందండి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ గర్భాలయం ఎదురుగా విజయస్తంభం ఉంటుంది. ద్వారం పక్కనే వినాయక మందిరం,
అలాగే టెంపుల్కి రైట్ సైడ్లో హనుమాన్ మండపం, దాని పక్కన విజయగంట మండపం ఉన్నాయండి. అన్నిటిని కూడా ఒక్కొక్కటి దర్శనం అయ్యాక క్లియర్ కట్గా చూపిస్తాం. సో ముందు మనం దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. టెంపుల్ లోపలికి ఫోన్ ఎలా లేదు కాబట్టి బయట మొబైల్ కౌంటర్లో పెట్టి వెళ్ళాలండి. ఒక్కొక్క ఫోన్కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే తిరుమలలో స్వామివారికి జరిగే సేవలన్నీ కూడా ఇక్కడ కూడా జరుగుతాయండి. ఇక్కడ 3 దర్శనాలు ఉంటాయి అన్నమాట. ఫ్రీ దర్శనం, 50 రూపీస్ స్పెషల్ ఎంట్రీ, అలాగే 100 రూపీస్ అర్చన ఉంటుంది. దీనికైతే మాత్రం 2 మెంబర్స్ అలౌ చేస్తారు. ఇంకా డోనర్ ఎంట్రీ కూడా ఉందండి. దీనికైతే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డోనర్ ఎంట్రీకి 4 మెంబర్స్ అలౌ చేస్తారు. వీరికి మాత్రం స్వామివారి ప్రసాదం, అలాగే వస్త్రం, ఫోటో ఫ్రేమ్ని ప్రసాదంగా ఇస్తున్నారనమాట. ఇది వచ్చేసి నార్త్ గోపురం అండి. మనం దర్శనం అయ్యాక ఇటువైపు నుండి బయటకు వస్తాం అనమాట. మనకి టెంపుల్ చుట్టూ స్వామివారి ఊరేగింపుకి తగ్గట్టు చాలా అంటే చాలా ప్లేస్ కూడా ఉంచారనమాట. ఎంత ప్లేస్ చూసారా, స్వామివారి ఊరేగింపు కోసం చాలా అంటే చాలా ప్లేస్ ఉంచారనమాట. ఏదైనా కొంచెం నీట్ గా పర్ఫెక్ట్ గా కట్టారు టెంపుల్. రియల్గా హ్యాట్సాప్ చెప్పచ్చు టెంపుల్ కట్టిన. గర్భాలయంలో స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని సువర్ణమూర్తిగా దర్శించుకోవచ్చు అనమాట. స్వామివారి విగ్రహం అయితే 16 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఉన్న 108 విష్ణు దివ్య దేశాల నుండి తెచ్చిన నీటిని, మట్టిని ఈ గుడి గర్భాలయం కింద ఉంచి దానిపైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. టెంపుల్ లోపల వెంకటేశ్వర స్వామితో పాటు మరికొంత దేవుళ్ళని కూడా మనం దర్శించుకోవచ్చు అండి. అలాగే గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి వారు కూడా ఉంటారు. దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదేనండి హనుమాన్ మండపం. దీని హైట్ వచ్చేసి 127 ఫీట్లు ఉంటుంది. ఈ హనుమంతుడి విగ్రహాన్ని ఏకశిలతో మలిచారంట. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 30 ఫీట్ ఉంటుంది. ఈ టెంపుల్ లో ప్రతిష్ఠించిన విగ్రహాలన్నింటిని కూడా తిరుపతి నుండి తెచ్చిన స్టోన్ తోనే మలిచారంట. ఇక ఈ హనుమాన్ మందిరాన్ని నిర్మించడానికి 5 ఇయర్స్ టైం పడుతుందంట. ఈ హనుమాన్ విగ్రహం పోజ్ కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉంటుంది. పిల్లలు ఆనందంగా ఉన్నప్పుడు ఎలా ఉంటారో ఆ పోజులో ఈ విగ్రహాన్ని మలిచారంట. ఈ హనుమంతుని కింద ఉన్న బేస్ ని మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే హంపీలోని విజయ విఠల్ టెంపుల్ లోని రథం స్టైల్లో డిజైన్ చేశారనమాట. ఈ హనుమాన్ మండపం వెనక పిల్లర్ పైన బంగారు గరుడు విగ్రహం కూడా ఉంది. మనకి హనుమాన్ మండపం పక్కన జయగంట మండపం ఉంటుందండి. ఈ గంట చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. దీని బరువు 1700 కిలోలు ఉంటుంది. దీన్ని మొత్తం కంచుతోనే చేశారు. మన దేశంలో ఇది 2వ అతి పెద్ద గంట అనమాట. మొదటిది వచ్చేసి అయోధ్యరామ మందిరంలో 2500 కిలోల బరువుతో ఉంది. మనం ఈ జయగంట ఒకసారి మోగిస్తే 2 నిమిషాల వరకు కూడా దాని వైబ్రేషన్ ఉంటుంది. అలాగే దీని శబ్దం కూడా 2 నిమిషాల వరకు ఉంటుంది. అంత స్పెషల్. కానీ ఏం చేస్తాం, ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి ఉందా, కాకపోతే మీకు గంట కూడా చూపించాం ఆ సౌండ్, ఆ వైబ్రేషన్ కూడా. సాయంత్రం 5 గంటలకు స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. ఈ సేవలో పాల్గొనదలిచిన శ్రీవారి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి టికెట్ కౌంటర్స్ వద్ద కానీ పిఆర్ఓ ఆఫీస్ నుండి కానీ టికెట్స్ తీసుకుని స్వామివారి యొక్క సేవల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని మనవి. జై శ్రీనారాయణ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులు తాము తీసుకువచ్చిన కొబ్బరికాయలు శ్రీ గరుడ మండపం వద్ద సమర్పించగలని మనవి. గోవింద 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 గోవింద. ఇది వచ్చేసి సహస్ర దీపాలకు అన్నమాట. అమ్మవారి అద్భుత సేవలు అన్నమాట. ఓం నమో వెంకటేశ్వర. ఇదంతా డౌన్ సైడ్ దిగేటప్పుడు, అదంతా ఎక్కేటప్పుడు అట్లా అంటూ ఎక్కుకుంటూ వస్తాం మనం. చూడండి స్వర్ణగిరి యొక్క నైట్ వ్యూ. లైటింగ్ అట్లా దగ్గర మర్చిపోతుంది. ఇది వచ్చేసి దీపస్తంభం అండి. దీని దీపాలతో అలంకరించడానికి పెట్టారు. అలాగే ఈ టెంపుల్కి రోజు ఒక 10,000 మంది భక్తులు వస్తారంట. అలాగే వీకెండ్లో అయితే దాదాపుగా 50,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా వస్తారంట. మనం జలనారాయణ స్వామి సన్నిధి వెళ్ళడానికి ముందే ఒకవైపు లక్ష్మీ నరసింహ స్వామి వారి విగ్రహం, మరొక వైపు భూ వరాహ స్వామి వారి విగ్రహాలు ఉన్నాయండి. వీటిని దర్శించుకొని మనం లోపలికి వెళ్దాం. మనం ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ ఎక్కడ చూసినా కూడా ఇదే కనిపిస్తుంది. కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు. ఈ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు. ఇప్పుడున్న మన ప్రాంతాన్ని అంతటిని కూడా జలనారాయణ స్వామి సన్నిధి అని అంటారు. ఇది ప్రపంచంలోనే 2వ జలనారాయణ స్వామి విగ్రహం అంట.
మొదటిది నేపాల్లో ఉంది. ఈ కోనేరుకు 4 వైపులా 4 చిన్న మండపాలు ఉన్నాయండి. అవి వచ్చేసి 4 వేదాలకు నిదర్శనం అన్నమాట. అలాగే స్వామివారు ఆకాశాన్ని చూస్తున్నట్టు ఈ విగ్రహాన్ని చాలా అద్భుతంగా మలిచారనమాట. ఈ కోనేరు చుట్టూ 2 అంతస్తులు ఉంటుంది. మొత్తం కూడా లైట్లతో అంటే దగ్గర మెరిసిపోతుంది. చూడండి ఎంత మెరిసిపోతుంది, మీకే వీడియోలో చూస్తే తెలుస్తుంది కదా. అలాగే ఈ విగ్రహాన్ని మలిచిన స్టోన్ సుమారు 6000 కేజీల పైన ఉండేదంట. మొత్తం విగ్రహాన్ని మలిచాక 2500 కేజీలు అయిందంట. భక్తులందరూ ఈ కోనేరులోకి కాయిన్లు వేస్తున్నారు. చాలా కాయిన్స్ ఉన్నాయి చూడండి. మనకి టెంపుల్ పక్కనే పెద్ద బిల్డింగ్ ఉంటుందండి. ఇది వచ్చేసి స్వామివారి నిత్య కళ్యాణ వేదిక అనమాట. దీనిలో ఒకేసారి 1200 భక్తులు స్వామివారి కళ్యాణాన్ని చూడవచ్చు అనమాట. అలాగే ఈ కళ్యాణ వేదిక కిందనే వచ్చేది భోజనశాల ఉంటుందండి. దీంట్లో కూడా ఒకేసారి 1200 మంది భక్తులు భోజనం చేయొచ్చు అనమాట. ఈ స్పెషాలిటీ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇది వచ్చేసి స్వామివారి ఊరేగించే రథం అండి. చాలా అంటే చాలా బాగుంది కదా. దీని హైట్ వచ్చేసి దాదాపుగా 40 ఫీట్ ఉంటుందండి. చూడండి ఎంత నీట్ ఉంది కదా. సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంచారు అన్ని కూడా. కాదరా, ఎన్ని శాఖలు ఉన్నాయరా నీ దగ్గర? బాగా చీకటైంది, బాగా అలిసిపోయినా. తిరుపతి గురించి అందరూ ఒక మాట చెప్తారండి. తిరుపతి మనం అనుకుంటే కాదు, స్వామి పిలిస్తేనే వెళ్ళడం కుదురుతుందని. అందుకే చాలా మంది వెళ్ళలేకపోతారు. సో స్వామి పిలిచేలోపు అక్కడికి వెళ్ళాలి అని అనుకునేవారు కనుక ఎక్కడికైనా వచ్చి స్వామిని దర్శించుకోండి. చూసారు కదా శనిగిరి టెంపుల్. ఇలా చెప్తేనో వీడియోలో చూపిస్తేనే కాదండి, మీరు ఇక్కడ కూర్చి చూసినప్పుడే తెలుస్తుంది ఈ టెంపుల్ యొక్క అద్భుతం. సో మొత్తానికి నాకు వీలైనంత వరకు కవర్ చేసి చూపించాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. కామెంట్ చేసి నాతో కనెక్ట్ అయి ఉన్నాను. ఇంకా మీకు చిన్న వస్తుంది, మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో అంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దయచేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. జై హింద్.